आदाब, जय हिंद, जय भारत। मैं हूं हनान फातिमा। हम आपका हार्दिक स्वागत करते हैं BTS न्यूज चैनल पर। BTS न्यूज चैनल इंडिया की हर सच खबर आप तक पहुंचाते हैं। ఇద్దరు కొట్లాడుకుంటారు అప్పుడే ఏమైనా చిన్న పిల్లగాడు తప్పిపోయిందని చిన్న పిల్లగాడు దొరికి అప్పుడే లేదంటే ఏదన్నా యానిమల్స్కి ఏదైనా ఒకటి జరుగుతూ ఉంటుంది. యానిమల్ కి అయినా 104 కదా, ఇంతకుముందు 104 అంబులెన్స్ ఉండేనా? 108 తో పాటు 104 అంబులెన్స్ ఉండేది చూసాడు ఎప్పుడన్నా? వెటర్నరీ వాటికి కూడా సైబర్ క్రైమ్స్ ఏం చేస్తారు? 1930 ఏంటి మీరు ఇక్కడికి వచ్చారు? పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ ఎవరు ఉంటారు? పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ రావచ్చా? ఏమైంది? రావచ్చా పోలీస్ స్టేషన్? రావద్దా? కంప్లైంట్ లేదనుకో రావద్దా? ఇక్కడికి వస్తే ఏమన్నా అయిద్దా? అయిద్దా? ఇప్పుడు అంటారు కదా మొదటి సార్ పోలీస్ స్టేషన్ మెట్లు వచ్చినాడు సినిమాలో తెలుసుదా? అంటే ఏమన్నా అయిద్దా? తప్ప కాదా? ఇప్పుడు గవర్నమెంట్ మనకు కరెంట్ ప్రాబ్లం వచ్చింది ఏడుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పోతావా? క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, ల్యాండ్ డాక్యుమెంట్ కావాలి. ఎక్కడ పోతాం? ఎంఆర్ ఆఫీస్ పోతాం కదా. ఇంకైనా కలెక్టర్తో మనం ఏడిపోతాం? కలెక్టరేట్ పోతావు కదా. ఎక్కడైనా పోలీస్ స్టేషన్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్ ఎవరైనా రావచ్చు. వాళ్ళ ప్రాబ్లం ఏమైనా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఏ క్లాస్ మీరు అంతా? సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, సెవెంత్ ఉంటారు మీరు, థర్డ్ ఫోర్త్ ఉంటారు. ఎఫ్ఐఆర్ అని ఎప్పుడు విన్నారా? అంటే కేసు అయింది, కేసు అయింది అంటారు కదా, కేసు పెట్టారు లేదా మీద ఎఫ్ఐఆర్ అయింది. దానికి ఇచ్చే ఒక నంబర్, అది దానికి ఒక నంబర్ ఇస్తాం. దీని మీద కేసు అయింది, కేసు అయితే ఆయన మీద కేసు అయింది అన్నట్టు, లేదంటే ఒక ఎఫ్ఐఆర్ అయింది అన్నట్టు. ఎఫ్ఐఆర్ అయింది అని అంటే ఆ ఎఫ్ఐఆర్కి ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ తెలుసుకోవాలి. ఆ నంబరే రిఫరెన్స్. ఇప్పుడు నీకు రోల్ నెంబర్, అడ్మినిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, నీ పేరు ఏం పేరు, నీ రోల్ నెంబర్ ఎంత? సో డీడీకి సంబంధించిన రోల్ నెంబర్ ఏది? అట్లనే ప్రతి ఎఫ్ఐఆర్కి ఒక నంబర్ ఉంటుంది. దాన్నే మనం ఏమంటాం? క్రైమ్ నంబర్ లేదంటే ఎఫ్ఐఆర్ నెంబర్. ఓకేనా? ఎప్పుడన్నా కేసు ఏమైనా అయింది అని అంటే ఏమడగలరు? సార్ ఆ క్రైమ్ నెంబర్ ఎంత అని అడగాలి. సో ఆ క్రైమ్ నెంబరు ఆబ్లిక్ ఎప్పుడు దాని నెంబర్ ఎప్పుడు సపోజ్ 11 అనుకుంది క్రైమ్ నెంబర్. ఇలా ఒక కేసు అయింది, దానికి 11 నెంబర్ ఇస్తుంది. అది ఏ ఇయర్ది? 11/2025. సో ఆ కేసుని నువ్వు ఎప్పుడు వచ్చి అడిగి పోలీస్ స్టేషన్లో తెలుసుకోవాలన్నా, సార్ 11/2025 ఆ కేసు నెంబర్ చెప్పండి అంటే చెప్తారు. సరేనా? ఎఫ్ఐఆర్కి ఏం చేస్తాం మనం? నంబర్ అలాట్ చేస్తాం. పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ బేసిక్ వర్క్స్ ఏంటి? ఎందుకు కంప్లైంట్ అనేది తీసుకోవాలి అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్. అంటే పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు? ప్రాబ్లం. ఇప్పుడు నీ ఇంట్లో కరెంట్ రావట్లేదు, పవర్ లేదు, ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తానా? సో ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను? సైబర్ క్రైమ్, ఫైటింగ్స్, మర్డర్స్, యాక్సిడెంట్స్, ఫైటింగ్, బాంబ్ బ్లాస్ట్, లెఫ్ట్, కిడ్నాపింగ్, ఫైర్, ఇంకా కరెక్ట్ ఇవన్నీ చేస్తాం.
మర్డర్ చెప్పి అమ్మాయిని అమ్మాయి పట్ల బిహేవ్ చేసినా సరే, వేరే వాళ్ళని కొట్టినా, వేరే వాళ్ళ వస్తువులు దొంగతనం చేసినా, మనల్ని ఎవరైనా అబ్యూజ్ చేసినా, డ్రగ్స్ తీసుకున్నా సరే, గవర్నమెంట్ ప్రాపర్టీని కన్సీల్ చేసినా సరే, బియ్యాన్ని సరఫరా చేసినా, అజాగ్రత్తగా ఏమన్నా పనులు చేసినా, రోడ్డుని అబ్స్ట్రక్షన్ చేసినా, జనాలు బయటికి రాకుండా చూసినా, ఇవన్నీ క్రిమినల్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఏం జరిగినా భార్య భర్తల మధ్య కొట్లాడే, చిన్నపిల్లలు ఏమన్నా ఇబ్బంది పెట్టినా, అన్నీ చేస్తారు. మందాయి రోడ్డు మీద చూసేం చేసినా, ఏం చేసినా సరేనా. క్యాష్లో అది ఇప్పుడే వస్తుంది సరేనా. బేసిక్ పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే రోడ్డు మీద లా అండ్ ఆర్డర్ అంటే పబ్లిక్ ఆర్డర్. రోడ్డు మీద రోడ్డు మీదే పోవాలి, బండి రోడ్డు పక్కన పార్క్ చేయాలి. రోడ్డు గడ్డంగా పార్క్ చేసినప్పుడు ఏమైతుంది, ట్రాఫిక్ జామ్. అప్పుడు ఏమైతే ఒక ఆర్డర్ దెబ్బతింటుంది. ఆర్డర్ అంటే సిస్టమేటిక్. సో జనాలలో ఆర్డర్ని మనం పెడతాం, దాన్ని మనం ఏమంటాం లా. అంటే లా ప్రకారం ఉండాల్సినటువంటి ఆర్డర్ దెబ్బతిన్నప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ట్రైట్ చేస్తారు. ఓకేనా. నా పేరేం పేరు, ఏదైనా ఆఫీసర్ దగ్గరికి పోయారు, వాళ్ళ గురించి తెలుసుకోవాలనిపిస్తుంది, ఏం చేస్తారు ఫస్ట్ ఏం చేయాలి, ఆయన ఎవరో తెలుసుకోవాలంటే ఎట్లా. రైట్. ఆఫీసర్కి ఇది ఏముంటుంది, బ్యాడ్జ్ ఉంటుంది. అది చూస్తే ఆఫీసర్ ఎవరనే తెలుస్తుంది. రెండు, ఆఫీసర్కి ప్రతి ఒక్కరికి మీ దగ్గర టీచర్ ఉంటారు, వైస్ ప్రిన్సిపల్ ఉంటాడు, ప్రిన్సిపల్ ఉంటాడు, అట్లా ఉంటారు కదా. అక్కడనే పోలీస్ స్టేషన్లో కూడా ర్యాంక్స్ ఉంటాయి. ఫస్ట్ ర్యాంక్ ఏంది, కానిస్టేబుల్. ఓకేనా. కానిస్టేబుల్ ప్రమోషన్ వస్తే ఏమైంది, హెడ్ కానిస్టేబుల్. హెడ్ కానిస్టేబుల్కి ఏముంటుంది, నేను ఇక్కడ యూనిఫామ్ మీరు చూసిరనుకో, ఇక్కడ ఒక పట్టీ ఉంటుంది, ఇట్లా ఉంటుంది, 3 లైన్స్ ఉంటాయి, పట్టీ ఉంటుంది, V షేప్. ఓకేనా. అయిన తర్వాత ఎవరు ఉంటారు హెడ్ కానిస్టేబుల్ తర్వాత, ASI అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. ఆయనకి ఏముంటుంది, ఒక స్టార్ ఉంటుంది, ఇక్కడ ఒక స్టార్ ఉంటుంది. అయిన తర్వాత ఎవరు ఉంటారు, సబ్ ఇన్స్పెక్టర్. ఎన్ని స్టార్లు ఉంటాయి, 2. నెక్స్ట్ అయిన తర్వాత ఎవరు ఉంటారు, ఆయనకి ఎన్ని స్టార్లు, 3. అయిన తర్వాత ఎవరు ఉంటారు, DSP ఉంటారు. డిస్టిక్లలో వాళ్ళు ఏమంటారు, DSP అంటారు. సిటీలలో వాళ్ళు ఏమంటారు, ACP అంటారు. మరి ఆయనకి ఎన్ని స్టార్లు ఉంటాయి, 5. అప్పటి నుంచి ఏమవుతుంది అంటే 3 హైయెస్ట్ స్టార్. 3 తర్వాత ఏమవుతుందంటే ఇది చేంజ్ అవుతుంది. లేదంటే కొన్ని మన మెడల్స్ కొన్నిసార్లు చూసిరా, ఎంబ్లం ఉంటుంది కదా, 3 సింహాలు ఉంటాయి, లేదంటే కత్తులు ఉంటాయి. ఇప్పటిదాకా చాలు. ఇన్స్పెక్టర్కి 3, SIకి 2, ASIకి 1, హెడ్ కానిస్టేబుల్కి 1, కానిస్టేబుల్ నార్మల్. సరేనా. నెక్స్ట్ టైం నుంచి ఒక ఆఫీసర్ చూస్తే ఏం చేయాలి, ఇప్పుడు నా దగ్గరికి వచ్చారనుకో, అచ్చా నేను ఎవరి దగ్గరికి వచ్చినా, ప్రేమ్ సార్ దగ్గరికి వచ్చిన. ప్రేమ్ సార్ మీద ఎన్ని స్టార్లు ఉన్నాయి అంటే, నేను గీడిమెట్ల పోలీస్ స్టేషన్లో SI గారు అయినటువంటి ప్రేమ్ సార్ దగ్గరికి వచ్చిన అని చెప్పాలి. ఒక పోలీస్ అని కలిసిన అని చెప్పద్దు. చదువుకున్నారు కదా మీరు అంతా, ఇంటెలిజెంట్ కదా, స్మార్టే కదా. సో ఒక పర్సన్ అట్లా ఐడెంటిఫై చేయాలి. రోడ్డు మీద ఎవరైనా ఆపిరనుకో, ఫస్ట్ ఏం చేయాలి, తెలుసుకోవాలి. మీ జ్ఞానం చూడగానే పలానా ఆఫీసర్. ఇప్పుడు ఏం చేస్తారు, మీ బండి ఆపి మీ బ్రదర్ ఎవరో SI ఉంటారు, ఫోన్ చేస్తున్నారు, ఆయన పోలీస్ అయినా ఎవరు పోలీసు అంటే నాకు తెలియదు, పిల్లబట్టలు వేసుకున్నాడు, అట్లా మాట్లాడు. ఇది చదువుకున్నారు కదా. ఆయన ఒక కానిస్టేబుల్, వైట్ షర్ట్ వేసుకున్నాడు అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్, లేదంటే ట్రాఫిక్ SI 2 స్టార్లు, లేదంటే ఒకటే SI ట్రాఫిక్ ASI. అయిన పేరు బ్యాడ్జ్ ఉంటుంది కాబట్టి చూసి చెప్పాలి. చెప్తారా, బేసిక్స్ అంతేనా. నన్ను వచ్చినప్పుడు మళ్ళీ ఏమన్నా చెప్తాను, ఇంపార్టెంట్ జాబ్. సరేనా. బాగా చదువుకోవాలంతా. చదువుకుంటారా, ఓన్లీ చదువుకుంటారా, ఇంకేం చేస్తారు, స్కూల్లో చదువుతో పాటు ఏం చేసుకోవాలి, డిసిప్లిన్. ఇంకా
పర్సనాలిటీ డెవలప్మెంట్, వర్క్ హార్డ్, ఇవన్నీ వస్తాయి అందులో. పర్సనాలిటీ డెవలప్మెంట్ బాడీ బిల్డ్ చేయాలి, ఫిజికల్గా మెంటల్గా మనిషి ఫిట్ కావాలి. చదువుతో పాటు ఏం నేర్చుకోవాలా? సంస్కారం నేర్చుకోవాలి. సంస్కారం అంటే మనకంటే తల్లిదండ్రులతో ఎట్లా మాట్లాడాలి, మనకంటే పెద్దవాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, టీచర్స్తో ఏ విధంగా మాట్లాడాలి, గురువుతో ఏ విధంగా మాట్లాడాలి, నీకు కావాల్సింది కావాలంటే ఏం చేయాలి, ఇది కాదన్నప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే మనం బతికే విధానం. సరేనా? అందరు చదువుతో పాటు చదువుకి సంస్కారం పవర్ ఉంటుంది. చెప్పండి ఏంటి రెండింటికి రిలేటెడ్. ఓవర్ నానుడి, సామెత ఏమంటారు వాళ్ళు? ఒకటే పదం అర్థాలు సేమ్, 2-3 పదాలు ఉంటాయి. అంటే ఏంటి చెప్పండి? చదువు, సంస్కారం రెండింటి కలిపి ఒక పవర్ చెప్పండి లాస్ట్. చదువు కన్నా గట్టిగా చదువు కన్నా సంస్కారం విన్నా. అసలు సంస్కారం నేర్చుకుంటే చదువు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చదువు ఉంటే సంస్కారం లేకపోయినా, అదే సంస్కారం ఉంటే చదువు లేకపోయినా నడుస్తుంది. నడవదా? బతుకుతాం. చదువు ఉంటేనేమో ఉద్యోగం చేస్తావు, సంస్కారం ఉంటే ఏ పని చేస్తావు. చలో, ఓకే, ఆల్ ద బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ సార్. బాయ్. హేమంత్ అండి, నేను ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ఆఫ్ వశిష్ట విద్యాలయ. ఇవాళ మన పిల్లలు, హై స్కూల్ పిల్లల్ని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ చింతల్లో తీసుకొచ్చాము. సైబర్ క్రైమ్ గురించి అండ్ సెక్యూరిటీ అండ్ విమెన్ సేఫ్టీ గురించి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ మాకు ఇవాళ క్లాస్ పిల్లలకి తీసుకున్నారు. సో ఐ థింక్ ఇట్ వాస్ వెరీ యూస్ఫుల్ అండి అందరికి. ఐ వాజ్ ఆల్సో దేర్, సో ఇట్ వెరీ యూస్ఫుల్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ police station officials and special thanks to our SHO Mallesh garu Jeedimetla. So evaru maaku permission icharu ee kosam. So thank you very much andi. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ ప్రణీత. నేను వశిష్ట స్కూల్ నుంచి వస్తున్నాను. ఈ రోజు మేము జీడిమెట్ల పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాము. తెలుసుకోవడం క్రైమ్ ఎలా జరుగుతుంది, CCTV ఫుటేజెస్, డబ్బులు ఎలా క్రైమ్ చేస్తారు అన్ని తెలుసుకున్నాము. ప్రిన్స్ సాగర్ సార్ మాకు చాలా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎలా లాస్ ఎలా జరుగుతాయి అని గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము నేర్చుకున్నాం ఎలా చేసుకోవాలని. థ్యాంక్ యూ. మేము వశిష్ట విద్యాలయం నుంచి ఈరోజు జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి వచ్చాం. ఇక్కడ మేము ఏం నేర్చుకున్నామంటే హెల్ప్ లైన్ నెంబర్స్ ఎలా సేఫ్టీగా ఉండాలి, ఫోన్లో ఎలా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి వాటిని ఎలా ఉంచాలి సేఫ్టీగా, అకౌంట్ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వకూడదు, ఏ లింక్స్ అన్నోన్ పర్సన్స్ ఎవరెవరైతే మనకి లింక్స్ పంపిస్తారో క్లిక్ చేయకూడదు అని నేర్చుకున్నాం. ప్రియా, నేను వశిష్ట విద్యాలయ స్కూల్ నుండి వచ్చాము. ఈ రోజు మేము జీడిమెట్ల పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. మేము ఇక్కడికి వచ్చి చాలా ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకున్నాము. అండ్ మా సార్ ఇలాంటి ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ మాకు చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ చాలా ఓపిక్ గా చెప్పారు, ఏది కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారా మీరు? ఫేస్బుక్ లో ఎంతమంది వాడుతున్నారు? ఇన్స్టాగ్రామ్ చెప్పాలి. ఇన్స్టాగ్రామ్ లో అన్నన్ ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేస్తున్నారా? అన్నన్ ఏమన్నా చెయ్యొద్దు. నేను తీస్తా మళ్ళీ మీ డాటా అంతా తీస్తా. మళ్ళీ మీరు ఎవరెవరు వాడుతున్నారో డాటా అంతా తీస్తా. చెయ్యొద్దు. ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ అన్నోన్ పర్సన్స్ ఎవరైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే యాక్సెప్ట్ చెయ్యొద్దు. యాక్సెప్ట్ చేసిందంటే మీరు మీ చదివంతా లాస్ అయిపోతారు. మీరు చదువుకోలేరు.
వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తారు, మీకు వీడియో కాల్స్ చేయడం కానీ, లేదంటే ఒక రూమ్లోకి వెళ్ళి న్యూడ్గా మొత్తం ఓపెన్ చేసి చూపించమని చెప్పడం కానీ, మనం ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు వీడియో రికార్డ్ చేసుకుంటారు. రికార్డ్ చేసుకొని మళ్ళీ యూట్యూబ్లో పెడతామని, వైరల్ చేస్తామని భయపెట్టేసి ఏమంటే మీకు అప్పుడు మీరు చదువుకోలేరు, షేమ్గా ఫీల్ అవుతారు. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా వైరల్ అయితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూసి అదే నీ వీడియో వచ్చింది ఇట్లా అంటే ఎట్లా ఎంత గలీజ్ ఉంటారు మనకి. కాబట్టి మీ ఇంట్లో కానీ మీ అమ్మ వాళ్ళు కానీ మీ నాయనకి ఎవరికైనా అన్నోన్ ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేయొద్దని చెప్పండి. అన్నోన్ వీడియోస్ వచ్చినా మీకు వాట్సాప్లో ఏమైనా వీడియోస్ వచ్చినా ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేసిండ్రు అంటే మన యాక్సెస్ మొత్తం వాడికి వెళ్ళిపోతుంది. నువ్వు ఫోన్లో ఏమేమి చేస్తున్నావో వాడు ఆటోమేటిక్గా చూసుకుంటాడు మొత్తం అట్లా ఉంటుంది. కాబట్టి వాట్సాప్కి అన్నోన్ లింక్స్ ఏమొచ్చినా క్లిక్ చేయొద్దు. ఇంకోటి మీ అమ్మ వాళ్ళకి చెప్పండి, ఇంట్లో కూర్చొని ఈజీ మనీ అని మనీ సంపాదించడం ఎలా అవన్నీ చేస్తున్నారు. మన నాన్న వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బంతా వృధా చేసి పెడుతున్నారు సార్. వాళ్ళు మొత్తము అకౌంట్స్లలో ఉంటున్నాయి. ఏం చేస్తున్నారు, ఈజీ మనీ సంపాదించడం ఎలా, ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించడం ఎలా అవన్నీ చూస్తున్నారు. చూసి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ చేసి అమౌంట్ అంతా లాస్ అవుతున్నారు. కాబట్టి బయటికి వెళ్ళి కష్టపడి సంపాదించమని చెప్పండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయొద్దని నాకు చాలా వస్తుంటాయి. లక్షలలో కోట్లలో అమౌంట్ లాస్ అవుతున్నారు. కాబట్టి ఈజీగా మనకు డబ్బులు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఫ్రాడ్. మీకు డబ్బులు మీరు కష్టపడకుండా ఏది రాదు. మీకు కష్టపడకుండా మన ఈజీగా మన అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయంటే ఫ్రాడ్. అప్పుడు గుర్తించాలి మీరు. మన వాళ్ళకి చెప్పాలి, ఈజీగా మనకు డబ్బులు రావమ్మా, మనం కష్టపడితేనే వస్తాయని చెప్పాలి. బ్యాంక్స్ నుంచి అని ఓటీపీస్ షేర్ చేయడం కానీ, లేదంటే ఏమన్నా కేవైసీ అప్డేషన్ అని బ్యాంక్స్ నుంచి కూడా మెసేజెస్ రావు. ఒకవేళ మెసేజ్ వస్తున్నది మీరు ఓపెన్ చేస్తున్నారంటే దగ్గర ఉన్న బ్యాంక్కి వెళ్ళి అడగండి, ఇది మీ బ్యాంక్ వాళ్ళు పంపించిందేనా అని. వాళ్ళని అడగకుండా మాత్రం ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేసిందంటే ఆటోమేటిక్గా మనం ఉన్న అకౌంట్లన్నీ డబ్బులని లాస్ అవుతాయి. ఎంత ఉంటే అంత కట్ అయిపోతాయి. సరేనా? ఒకవేళ ఇట్లా లాస్ అయితే విత్ ఇన్ 24 hours లో మీరు 1930 కాల్ చేసి కంప్లైంట్ ఇస్తే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ రాసుకోండి. ఆ నెంబర్ మీ వాళ్ళు ఎవరైనా లాస్ అయినా సరే ఆ నెంబర్కి కాల్ చేయమని కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి. లేదు అంటే cybercrime.gov.in దాంట్లో కంప్లైంట్ ఇస్తే మీ నుంచి ఎవరికైతే అమౌంట్ వెళ్తున్నాయో వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్ని బ్లాక్ అయిపోయి మీ పోయిన అమౌంట్ని వాళ్ళ దాంట్లో హోల్డ్ చేసి పెడతారు. అట్లా రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పోయిన తర్వాత అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ లేదు. ప్రివెన్షన్గా ఉండడం, తిరిగి పోకుండా ఉండడమే. ఫేస్బుక్, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ మీరు పంపించొద్దు. తెలియని వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి చెప్పారు కదా. గేమ్స్ ఆడొద్దు. వాట్సాప్ లో వీడియో కాల్స్ తెలియని వాళ్ళు వీడియో కాల్ చేస్తే మీరు ఏమొస్తుంది, గేమ్స్ ఆడుతున్న సమయంలో మధ్యలో ఏమైతుందంటే యాడ్స్ వస్తున్నాయి. ఆ యాడ్ పైన వెంటనే మనకు తెలియకుండానే క్లిక్ అయిపోతుంది. క్లిక్ అయిన వెంబడే మన యాక్సెస్ మొత్తం మనం ఫోన్ లో ఏమేమి చూస్తున్నామో అంతా ఆటోమేటిక్ గా వాడికి వెళ్ళిపోతా ఉంటుంది. డేటా మొత్తం వెళ్ళిపోతుంది. నువ్వు అనుకుంటావు నేనేం చెయ్యండి, నా అకౌంట్ నుంచి డబ్బులు పోతున్నాయి, నేనేమేం చేస్తున్నాను ఫోన్ లో అంతా పర్చేస్ చేసుకుంటున్నావు అంటే మధ్యలో ఒక యాడ్ వస్తుంది. యాడ్ పైన క్లిక్ చేసినామంటే వాళ్ళకి వెళ్ళిపోతాం. అట్లా ఉంటుంది. సరేనా? లేదంటే 1930 కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి. 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్. ఒకసారి సెక్టర్ వైజ్ అది ఏ సెక్టార్కి వస్తే ఆ సైట్కి పోయి ఇచ్చేస్తాం. వాళ్ళు ఎంక్వైరీ చేసినాక అది కేసా కాంప్రమైజా అనేది వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని మన బిజినెస్ మెయిన్ ఇది. ఎవరు వచ్చినా ఫస్ట్ రిసెప్షన్ వరకే రావాలి.